ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్త్ రెసిపీ అండ్ బ్యూటీ. ఈరోజు అయితే మంచి టేస్టీ అయినా యమ్మీ అయినా జ్యూసీ అయినటువంటి అసలు పీతల కర్రీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. చాలా టేస్టీ, చాలా సింపుల్. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసేవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 5 వెల్లుల్లిపాయలని వేసుకోవాలి. అలాగే ఒక 5 ఉల్లిపాయలని ఈ విధంగా చీలుకుని వేసేసుకుని కాస్త మిక్సీ వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ముందుగా అయితే గనక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఆయిల్ కాస్త ఎక్కువే యూస్ చేయాలండి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. యాడ్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేయండి. మెంతులు యాడ్ చేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. దాంట్లోనే సన్నగా చీనుకున్నటువంటి 2 మిరపకాయలను, పచ్చిమిరపకాయలను ఈ విధంగా యాడ్ చేసుకోండి. గ్యాప్లో అయితే గనక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. దీంట్లోనే అల్లం వెల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పోయిన తర్వాత మళ్ళీ దీంట్లోనే ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేయండి. ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో ఒక టమాటా, చిన్న టమాటానే సన్నగా చీలుకుని దీంట్లో యాడ్ చేసుకుని కలర్ చేంజ్ అయ్యేంతవైతే గనక దీన్ని ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి తీసిన తర్వాత దీంట్లో టేస్ట్ సరిపడగా సాల్ట్, పసుపు, కారం అన్నీ యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయల మిశ్రమానికి ఈ కారం, పసుపు, ఉప్పు పట్టేలాగా ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ మనం శుభ్రంగా వాష్ చేసి కడిగేసి పక్కన పెట్టుకున్నటువంటి ఈ పీతలను దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చింతపండు గుజ్జునైతే నానబెట్టాం కదా, అదైతే మంచిగా నానిపోయి ఆ గుజ్జంతా చక్కగా సపరేట్ అయిపోతుందండి. దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఆ చింతపండు గుజ్జుతో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకుని గరిటె పెట్టకుండా ఒకసారి క్లాత్తో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే కనుక ఒకసారి తిప్పేసుకుని స్టవ్ మీద పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత దీనిలోనే ఒక 3 కరివేపాకు రెమ్మలను తీసుకుని చక్కగా ఈ విధంగా తుంచుకుని దీంట్లో యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్, టేస్ట్ అసలు సూపర్గా ఉంటుంది కదా. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ కుక్ చేసుకున్నట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుందండి. అలా సపరేట్ అవుతున్నప్పుడు ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చేద్దాం. గరం మసాలా 1 స్పూన్ వరకు ఇలాగే యాడ్ చేసుకుని మంచిగా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని ఫైనల్గా అంతా ఎగిరిన తర్వాత ఇలాగా కొత్తిమీర జల్లుకుని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. థ్యాంక్ యూ.